హరి ఓం. ప్రియ పుత్రి పుత్రులారా, మీ కంటెదుట ఉన్నటువంటి ఒక సినిమా సత్యాన్ని చూపించమంటారా? జూనియర్ ఎన్టీఆర్ అండ్ కళ్యాణరామ్, హరికృష్ణ సంతానం, వాళ్ళ ముఖాల్లో గ్లోరీ పోయింది. అదోలాంటి ముసలితనం లాంటి ఫేస్లు వచ్చేసాయి. ఇంత బవిరిగడ్డం పెట్టుకున్నప్పుడే కాదు, గడ్డాలు తీసి వాళ్ళు ఫోటో సెషన్ పెట్టుకున్నా సరే వాళ్ళ ముఖాల్లో గ్లోరీ పోయింది. హఠాత్ ముసలితనం లేదా హఠాత్తుగా ఇంత లావైపోవడం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టే సినీ జీవులు అస్సలు బయటికి వచ్చి పాలిటిక్స్ గురించి ఒక్క మాట మాట్లాడరు. అది దేశద్రోహమైనా మానవత్వ ద్రోహమైనా వాళ్ళు కిక్కురు మనరు. ఎందుకంటే వాళ్ళు ఫుడ్ ఇతరుల చేతి నుండే అందుకోవాలి. షూట్స్ ఇంట్లో అయినా సరే వంట వాళ్ళు లేదా ఆ వస్తువులు ఎవరు సప్లై చేస్తారో వాళ్ళు పాలు, నెయ్యి, కూరగాయలు ఏవైనా సరే పాలతో కూడా శరీరాలని ఎలా విషపూరితం చేయొచ్చో నకిలీ కణిక వ్యవస్థకి బాగా వచ్చు. కాబట్టి పరిశీలించి చూడండి. మెగా ఫ్యామిలీలో ఉన్న ఎక్స్ తేజ, వై తేజ, జడ్ తేజ వీళ్ళెవరి ముఖాల్లో గ్లోరీ పోలా. అదే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అయితే వాళ్ళ ముఖాల్లో గ్లోరీ పోయింది. రీసెంట్ ఫొటోస్ మీరే చూసుకోండి. కాబట్టే దేవరలో ఇంకో సినిమాలో ముఖంలోనే ఆకర్షణ శక్తి పోయినప్పుడు ఇంకా హీరోయిన్ అయినా ఏముంటుందండి? వాళ్ళు ఎంత కష్టపడి నటించినా కెమెరా క్యాచ్ చేసేటప్పుడు అంత క్వాలిటీ ఇవేమీ రావు అవుట్పుట్. దట్స్ ఆల్. అందుకే సినీ రంగం మొత్తం ఊడిగం చేస్తుంది ఆ గాడ్ ఫాదర్స్కి. చెక్ ఒకసారి. నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. Thank you for watching.